తప్పనిసరిగా వాటిని అమలు చేయటమే కాకుండా ముందుకు తీసుకొని పోవటం కోసం కూడా మేము ఏమాత్రం వెనకాడు. ఎవరు ప్రభుత్వానికి మేము చెప్తామంటే వినే పరిస్థితిలో లేరు అనేటువంటి భావం ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉండకూడదు అనేది మా అందరి ఆలోచన. అలాగే మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపద ప్రజలకు చేరవేసే క్రమంలో మీరందరూ కూడా అదే అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఆ దిశలో పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆదాయ వనరులన్నీ కూడా ప్రజల జీవితాల్లో మెరుగుపరచడానికే కాకుండా ఉద్యోగ వ్యవస్థగా ఉన్నటువంటి మీ అందరి జీవితాల్లో కూడా ఈ రాష్ట్ర సంపద ఉపయోగపడాలని, మీరు ఉద్యోగాలు చేస్తూ మీ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి మానవ వనరులుగా తయారై ఈ సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా ఉపయోగపడాలని బలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. దయచేసి ఈ విద్యుత్ శాఖ చాలా ముఖ్యమైన శాఖ, 24 గంటలు అవసరం ఉండేటువంటి శాఖ. రెప్పపాటు కూడా గాలి పీల్చుకోవటానికి ఆగిపోతే ఎంత ప్రమాదం, రెప్పపాటు కరెంట్ ఆగిపోతే కూడా అంతే ప్రమాదం. అటువంటి ముఖ్యమైన శాఖలో పనిచేస్తున్నటువంటి మీరందరూ, దానికి బాధ్యతగా ఉన్నటువంటి నేను, చాలా నిబద్ధతతో అంకిత భావంతో మనం పనిచేసినప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధిని మనం చూడగలుగుతాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, స్థానికంగా ఇక్కడే ఉండే వ్యవసాయ రంగం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతున్నటువంటి వ్యవసాయ రంగం కానీ, ఇతరత్ర సర్వీస్ సెక్టర్ కానీ, వీటన్నిటికీ అవసరమైంది ప్రధానంగా విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తిని మనం, అంటే మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో రాష్ట్రం అభివృద్ధి చెందటానికి, పురోగతి సాధించడానికి కూడా విద్యుత్ శక్తి కూడా అంతే అవసరం. అటువంటి విద్యుత్ శక్తిని అందించేటువంటి మనందరం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థగా మేము చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఈ వ్యవస్థ అంతా ఎప్పుడు మంచి అంకిత భావంతో ఆలోచన చేస్తూ ఉండాలి, ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోవాలి. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈ ప్రమోషన్స్ పొందినటువంటి మీ అందరికీ, మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగని మీ వరకే పరిమితం చేసుకోకుండా రాష్ట్ర ప్రజలందరికీ పంచే విధంగా ముందు తీసుకొని పోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.